Hi guys, this is Mani. Welcome to All in One Telugu OTT movie reviews. Please like, share and subscribe to my channel. సో టాపిక్ లోకి వెళ్తే 12 రైల్వే కాలనీ మూవీ లాక్ చేయకుండా 2 minutes లో మూవీ రివ్యూ చెప్పుకుందాం. హీరో అల్లరి నరేష్, హీరోయిన్ కామాక్షి. వరంగల్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. హీరో ఒక అనాథ. అతను వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి డ్రింక్ చేస్తూ ఉంటే టీవీలో ఆత్మలు కొందరికి కనిపిస్తాయి, కొందరికి కనిపించవు అని కాన్సెప్ట్ వస్తుంది. హీరో దాన్ని పట్టించుకోకుండా టీవీని ఆఫ్ చేస్తాడు. హీరో ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవని ఎమ్మెల్యేతో వర్క్ చేస్తూ ఉంటాడు. హీరో కనిపించిన లేడీస్ ని కామెంట్ చేస్తూ ఉంటాడు, కానీ హీరోయిన్ ని సిన్సియర్ గా లవ్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్. తాను ఒక స్పోర్ట్స్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటుంది, కానీ 3 lakhs మనీ లేక ఆగిపోతుంది. అది హీరో తెలుసుకొని తనకు హెల్ప్ చేయాలనుకుంటాడు. అప్పుడు హీరో నేను హెల్ప్ చేస్తానని చెప్పడానికి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఒక వ్యక్తి తిరుగుతూ ఉంటాడు. హీరో ఎవరు మీరు అని అడిగితే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అని చెప్తాడు. అప్పుడే హీరోకి ఒక వర్క్ దొరికిందని వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి చెప్తే హీరో వెళ్ళిపోతాడు. ఆ వర్క్ కంప్లీట్ చేస్తే హీరోకి 1.5 lakhs మాత్రమే వస్తుంది. మళ్ళీ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తే లాక్ వేసి ఉంటుంది. ఎంక్వైరీ చేస్తే 3 days ముందే ఎక్కడికో వెళ్లారని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు. ఇంకా 1.5 lakh కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే నీకు ఎంత డబ్బైనా ఇస్తా, కానీ ఒక పార్సల్ దాచిపెట్టు, పోలీసులు రైడ్ కి వస్తున్నారు అని చెప్తాడు. అప్పుడు హీరో వాళ్ళ ఇంట్లోనే దాచిపెడదామని వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళ ఇంట్లో రైడ్ చేస్తున్నారు అని చెప్తాడు. హీరో బాగా థింక్ చేసి హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు అని వాళ్ళ ఇంట్లో దాచిపెడదామని వెళ్తాడు. అక్కడ హీరోయిన్ కనిపించి నన్ను బయటికి తీసుకెళ్ళు అని అడుగుతుంది. అలా కాసేపటి తర్వాత హీరోకి పైన ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఏంటో అని వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ వాళ్ళమ్మ ఇద్దరూ చనిపోయి ఉంటారు. అది చూసి హీరో షాక్ లో కళ్ళు తిరిగి అలా గ్లాస్ టేబుల్ పైన పడిపోతాడు. తర్వాత పోలీసులు హీరోనే చంపాడు అని కేసు పెడతారు. హీరోని జైల్లో వేస్తారు. హీరో వాళ్ళ ఫ్రెండ్స్ హీరోయిన్ చనిపోయిన రోజు హీరో బయట ఉన్నాడని కొన్ని ప్రూఫ్స్ చూయించి హీరోయిన్ బయటికి తీసుకొస్తారు. హీరో తలకి దెబ్బ తగలడం వల్ల హీరోయిన్ ఆత్మ కనిపించకుండా పోతుంది. ఎమ్మెల్యే ఇచ్చిన పార్సల్ కూడా ఏమవుతుందో హీరోకి తెలియదు. హీరోయిన్ ని ఎలా చంపారు అని హీరో ఎలా తెలుసుకుంటాడో మూవీ చూసి తెలుసుకోండి. మూవీ చాలా బాగుంది, ఎక్కడ కూడా బోర్ కొట్టదు. చూసి ఎంజాయ్ చేయండి. మరిన్ని ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్.